ఓకే. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో మెయిన్గా రిపీట్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే యాంగులర్ వెలాసిటీ. ఇది పక్కా క్వశ్చన్ ఇది. ఓకేనా, ఎవ్రీ బోర్డ్ ఎగ్జామ్లో మ్యాక్సిమంగా ఉండే క్వశ్చన్ ఇది. ఈ ఇయర్ కూడా కంపల్సరీగా ఉంటుంది అనమాట. డిఫైన్ యాంగులర్ వెలాసిటీ అండ్ v ఈక్వల్స్ టు r ఒమేగా. యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి అంటే ఒక పార్టికల్ లేదా ఏదన్నా బాడీ అనేది సర్క్యులర్ మోషన్లో రొటేట్ అవుతుంది అనుకోండి, అంటే సర్క్యులర్ మోషన్లో ట్రావెల్ చేస్తుంది అనుకోండి, అంటే ఏ బాడీ అయినా సరే మూవింగ్ పొజిషన్లో ఉంటే కంపల్సరీగా దానికి వెలాసిటీ అనేది ఉంటుంది. అదే బాడీ సర్క్యులర్ మూమెంటంలో ఉందనుకోండి, దానికి యాంగులర్ వెలాసిటీ ఉంటుంది. ఓకేనా, సో అందుకే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్, ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? సర్కిల్లో ఎంతసేపు తిరిగినా చేంజ్ అయ్యేది ఏంటిది? యాంగిలే కదా. సో అదే యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సర్కిల్కి ఉండేది ఏంటి? 360 డిగ్రీస్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది అంటే యాంగిల్ చేంజ్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి మూవ్ అయిందంటే మళ్ళీ యాంగిల్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయిందంటే యాంగిల్ చేంజ్ అవుతుంది. సో యాంగిల్నే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటారు. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. రేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు యాంగిల్ చేంజ్ అవుతుంది, యాంగిల్తో పాటు టైం కూడా చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ రేట్ ఆఫ్ చేంజ్. రేట్ అంటే ఏంటి? టైం చేంజ్ అవటమే రేట్. ఓకేనా, సో అట్లా అంటే యాంగిల్ అనేది టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటే దాన్నే యాంగులర్ వెలాసిటీ అంటాం. యాంగిల్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? బాడీ సర్కిల్లో తిరుగుతూ ఉంటే యాంగిల్ చేంజ్ అవుతుంది. యాంగిల్ చేంజ్ అవుతుంది అని అంటే టైం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. ఫార్ములా చూడండి, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు డి థీటా బై డిటి. ఓకే, ఇక్కడ పాయింట్ రాసాను చూడండి. ఏ పార్టికల్ ఈస్ రొటేటింగ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఆర్ త్రూ అన్ యాంగిల్ డి థీటా. ఓకేనా, అంటే ఆర్ రేడియస్ ఉన్న ఒక సర్కిల్లో ఒక పార్టికల్ అనేది రొటేట్ అవుతుంది. రొటేట్ అయ్యేటప్పుడు యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది అనుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయినప్పుడు చేంజ్ అయిన యాంగిల్ ఎంత? డి థీటా. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ చూడండి, మరి సర్కిల్లో డిస్టెన్స్ కూడా ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్క్, దానికి ఆర్క్ అంటారు అనమాట దీన్ని. ఓకేనా, ఆర్క్. ఓకే, ఈ ఆర్క్ లెంత్ ఎంత? డిఎస్. ఓకేనా, ఈ ఆర్క్ లెంత్ ఎంత? డిఎస్. ఓకే, రైట్. లీనియర్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ v ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది? డిఎస్ బై డిటి. మరి లీనియర్ వెలాసిటీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఎలా ఉంటుంది? ఎర్త్ గుండ్రంగానే ఉంటుంది. ఓకే, ఎర్త్ మీద మనం 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే యాంగులర్ డిస్ప్లేస్మెంట్గా తీసుకోం, లీనియర్ డిస్ప్లేస్మెంట్గానే తీసుకుంటాం. ఇప్పుడు ఎర్త్ గుండ్రంగా ఉన్నప్పటికీ ఎర్త్ మీద నువ్వు ఒక 10 కిలోమీటర్లు నడిచావు అనుకో, స్ట్రైట్గా నడిచినట్టు ఉంటుందా, లేకపోతే నువ్వు ఇట్లా కర్వ్ షేప్లో నడిచినట్టు ఉంటుందా? స్ట్రైట్గా నడిచినట్టే ఉంటుంది. సో అప్పుడు లీనియర్ వెలాసిటీని మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా, రైట్. అందుకే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయింది కదా, అందుకే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేయాలి? లీనియర్ వెలాసిటీని కన్సిడర్ చేయాలి. ఓకే, రైట్. లీనియర్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ v ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది? డిఎస్ బై డిటి. ఓకే, ఆర్క్ ఫార్ములా చూడండి, ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఇంటూ యాంగిల్. ఆర్క్ లెంత్ ఎంత నీకు? డిఎస్. రేడియస్ ఎంత? ఆర్. యాంగిల్ ఎంత? డి థీటా. ఓకేనా, సరిపోయినాయా? ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియస్ ఇంటూ యాంగిల్. ఆర్క్ లెంత్ వచ్చి డిఎస్, రేడియస్ ఆర్, యాంగిల్ ఎంత? డి థీటా. దీన్ని ఏం చేద్దాం? టైంతో డివైడ్ చేద్దాం. బోత్ సైడ్స్ టైంతో డివైడ్ చేద్దాం. డిటి, టైం అంటే డిటి. ఓకే, అప్పుడు డిఎస్ బై డిటి ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? ఆర్ ఇంటూ డి థీటా బై డిటి అవుతుంది. డిఎస్ బై డిటి అంటే ఏంటి? లీనియర్ వెలాసిటీ. డి థీటా బై డిటి అంటే ఏంటిది? ఒమేగా. సో అప్పుడు అదేమవుతుంది? v ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. సో చాలా సింపుల్ క్వశ్చన్ అండి. 2 ఫార్ములాస్తో మీకు క్వశ్చన్ అయిపోతుంది. 4 మార్క్స్ ఈజీగా మీకు వచ్చేస్తాయి. ఓకేనా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి క్వశ్చన్ కూడా
మీకు వచ్చేస్తుంది.